హే గాయ్స్, ఇవాళ మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ రెసిపీ నేను తీసుకొని వచ్చిన. అదేంటిదో కాదు, మనం టిఫిన్స్లో ఎక్కువ వాడేది పల్లి చట్నీ తింటాం కదా మనము. అది వంట మొత్తం అసలు ఏం బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకి కూడా నేను అది అంత బేసిక్గా మంచి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి మన రెసిపీ చూసేద్దాం. గ్యాస్ ముందుగా మనము మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు 2 ముట్టీలు వేసుకుందాము. ఇది 4 మెంబర్స్కి 2 ముట్టీలు వేసిన. దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి వేసుకోండి. తగినంత మిర్చీలు కూడా, కారంకి తగ్గట్టు మిర్చీలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వచ్చేసుకొని మనం మిక్సీలో వేసేద్దాము. మిక్సీలో వేసేస్తే మీకు ఈ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇంతే. దీనికి మనము తాలింపు వేసుకుందాము. తాలింపుకి కొద్దిగా ఆయిల్, దాంట్లో ఆయిల్ కొద్దిగా కాగినాక ఆవాలు జీలకర్ర ప్లస్ ఎండుమిర్చి కూడా వేయండి, బాగుంటుంది. దాంతోపాటు కరివేపాకు, మెయిన్లో కరివేపాకు అనమాట. ఆవాలు, జీలకర్ర ప్లస్ కరివేపాకు అవి వేస్తేనే మీకు ఈ టేస్ట్ వస్తుంది. సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని మనం ఇందులో యాడ్ చేసేద్దాం. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ చట్నీలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంతే కదా, ఇది పెద్ద పని ఏం లేదు దీనికి. మీరు రూమ్లో ఉన్న వాళ్ళైనా, హాస్టల్స్లో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో ఎక్కువ దోశలు తింటారు అనమాట. సో నేను కూడా 2 దోశలు వేసి ఈ టేస్ట్ ఎట్లా వచ్చిందో చెక్ చేద్దామని అనుకుంటున్నా. సో పెనం పెట్టుకొని నేనైతే దోశల పిండి ఉంది మా ఇంట్లో ఆల్రెడీ. నేను దోశలు వేసేసుకుంటున్నా టేస్ట్ చేద్దామని. సో మీరు కూడా ట్రై చేయండి గాయస్, తప్పకుండా. ఎందుకంటే ఈ రెసిపీ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే 2 దోశలు వేసుకున్నాను. ఒక జార్లో, అంటే ఒక కంటైనర్లో చిన్న దాంట్లో చట్నీ కూడా సైడ్కి వేసేసుకొని మీకు చూసారు కదా ఎంత మంచిగా వస్తుందో. మనం ఇందాక పల్లి చట్నీ మీకు నేను కిచెన్లో చేసి చూపించాను కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎట్లుందో. దోశలలో తింటున్నా చట్నీ కొద్దిగా గిన్నెలో వేసుకొని. మీరు కూడా ట్రై చేయండి. పల్లి చట్నీ బాగుంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఎందుకంటే బయట మనం తింటాం కదా టిఫిన్ సెంటర్లో, వీటిలలో ఇంతే. నేను చాలా సింపుల్ మెథడ్లో మీకు చూపించిన. సో ఇవన్నీ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని తెలుసుగా గైస్ మీకు, బాబీస్ వ్లాగ్స్ అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.